మొట్టమొదట చాలా చాలా బిజీగా ఉన్నా సరే ఒక ఆడ్ టైం ఫిక్స్ అయినా సరే వచ్చే ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా స్టార్డమ్ లేని సినిమాలు అనగానే మనకు ఎక్కడో ఒక సరే ఎవరో ఒకళ్ళు ఒక కెమెరా పంపించి మొత్తం మిగిలిన వాళ్ళందరం ఫుటేజ్ తీసుకుంటాము. ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే బయట చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బాగా బిజీగా ఉన్నారు. కానీ అందరూ మన అశోక్ గారు, మా పిఆర్ఓ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఒక రాంగ్ టైం, సాధారణంగా మనం ఈవెంట్లు చేసే టైం కాదు ఇది. సాయంత్రం 6కి అలాగా ప్రైమ్ టైంలో చేస్తాం కాబట్టి. సో మీడియానే ఒక సినిమా కంప్లీట్ అయిన సినిమాని ముందరికి తీసుకెళ్ళాలి, పబ్లిక్కి ఇది ఒక సినిమా ఉందని చెప్పాలి. సో ఆ బాధ్యతను ఇంత మనస్ఫూర్తిగా మీరు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ ఈ టీం తరఫున ధన్యవాదాలు. సెకండ్, మీరండి అవి పాపం ఒరిజినల్ యాంకర్ రాకపోతే ఫంక్షన్ చూడటానికి వచ్చిన ఆవిడ చేతిలో మైక్ పెట్టి మీరే యాంకర్ అంటే సాధారణంగా నేనైతే పారిపోతా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేబీ మీకు ఇది ఒక కెరీర్ అవ్వచ్చండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు ముచ్చటేసింది ఆవిడ అలా వెంటనే టేకప్ చేసినందుకు ఈ జాబ్ని. అండ్ మిగిలిన సినిమాలు చాలా ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, మనమే బోల్డ్ సినిమాలు ఈవెంట్లు కండక్ట్ చేసాం. కానీ నాకు 2 విషయాలు బాగా నచ్చింది. ఏంటంటే కెమెరామ్యాన్ ఎప్పుడు పిలుస్తాం కానీ డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి ఎప్పుడు పిలవలేదు. ఫస్ట్ టైం పిలవడం ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే బేసిక్గా కెమెరా హ్యాండిల్ చేయటం ఎంత కష్టమో డ్రోన్ ఆపరేట్ చేయటం కూడా సినిమాకి అంతే కష్టం. ఇంకా చాలా చోట్ల పర్మిషన్లు ఉండవు, విండు అసలు సహకరించదు, లైట్ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ఎక్స్పోజర్ సరిగ్గా రాదు. సో ఆ కష్టాలన్నీ కెమెరామెన్ పడినా కూడా డ్రోన్ కెమెరామెన్కి ఒక కైండ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేయాలి. అలాంటిది మొదటిసారి డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి పిలిచారు. నిజంగా ఇది సంస్కారం, టెక్నీషియన్స్కి ఇవ్వాల్సిన గౌరవంలో ఇది ఒక గొప్ప సంస్కారం. ఆల్ ది బెస్ట్. రెండోది, ఎప్పుడు మనం ఆర్టిస్టులను పిలుచుకుంటాము, ఆర్టిస్ట్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆర్సీఎం రాజు గారు లాంటి మిత్రుడిని ఈవెంట్కి స్టేజ్ మీదకి పిలవడం, ఎందుకంటే ఆయన జాబ్ ఎప్పుడు 4 గోళ్ల మధ్య ఉంటుంది. నాకే సిగ్గేసింది, నా సినిమాలకి పనిచేసినా కూడా నేను ఎప్పుడు పిలవలేదు ఆయన్ని. సో నిజంగా ఇట్ ఈస్ అ గ్రేట్ గెస్చర్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతాడు అంటే లుక్తో పాటు వాయిస్ మ్యాచ్ అయినప్పుడు కంప్లీట్ అవుతాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండటం వల్లే దెర్ ఈజ్ ఎ కంప్లీషన్. అది నిజంగా అందుకు ఈ సినిమా టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలా ఎవరు ఆనర్ చేయలేదు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇకపైన అందరం ఫాలో అవుతాం. యాదవ్ గారు, మీరు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ గెస్చర్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్. సో అలాగే ఈ మాటలు, పాటలు, కథ అన్నీ రాసుకుని డైరెక్టర్ కష్టపడితే తను హీరోగా అవడానికి తనే సినిమాని ప్రొడ్యూస్ చేసుకుని ప్రొడ్యూసర్ కష్టపడటం. ఎందుకంటే ఈయన మీరు ఉండండి ఇది ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకంటే సో నేను ఈ సినిమా ద్వారా డైమండ్ డెకాయిడ్ ద్వారా ఈయన మీద డబ్బులు పెట్టుకునే స్థాయి నుంచి ఈయన మీద పెద్ద నిర్మాతలందరూ డబ్బులు పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకున్నాను ఒక ఆర్టిస్ట్గా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి దీని డబ్బులు దీనికి వచ్చేసాక అప్పుడు బయట ప్రొడ్యూసర్లకి చేయండి. సో ఈ సినిమాని మన రమణ వనమాల గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా అదే పాయింట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు సినిమా తీయటానికి మనం ఎంతో కొంత ఆబ్లిగేట్ చేస్తాము, అక్కడ ఒక డబ్బులు సమకూరుస్తాము, వర్క్ చేసేస్తాము, కొంతమందికి అనుకున్నంత ఇస్తాము, కొంతమంది కెరీర్ కోసం మన పర్వాలేదు తర్వాత ఇవ్వండి అంటారు. ఇలా మొత్తం మీద మనం గుడ్ విల్తోనో ఎలాగోలా సినిమాని అయితే షూటింగ్ చేసేస్తాం. కానీ అక్కడి నుంచి ప్రమోషన్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో కూడా మీరు ఇలాగే కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్గా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి ప్రజలందరిలోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరు యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళు 10 కాలాల పాటు 10-15 సంవత్సరాలు కెరీర్గా ఇక్కడే 4 రూపాయలు సంపాదించుకుని
ఇందులోనే మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలి. సో అలాగే కొత్తగా చేసిన హీరోయిన్ మేఘనా గారికి, చెల్లెలుగా చేసిన మౌనిక గారికి, ఆర్టిస్టులుగా ఆయన మారుతి గారికి, వీళ్ళందరికీ మంచి కెరీర్ రావాలి ఈ సినిమా ద్వారా. హీరో గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్గా, టెక్నీషియన్స్గా ఆయన పిఆర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్కి పిఆర్ అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ పిఆర్ఓకి మాత్రం ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి. అదే, ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. పిఆర్ ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు, వాంటెడ్ పొన్ను గారి సినిమా. అప్పుడు తెలుసు నాకు చాలా మంచి. నేను అదే అన్నాను, ఎప్పుడైనా రాఘవేంద్రరావు గారు లాంటి అగ్రదర్శకుడి దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఆయన ఈ సినిమాకి చాలా జాగ్రత్తగా వాడారు. పాటల్లో, ఆర్కెస్ట్రైజేషన్లో ఒక అద్భుతమైన రిచ్నెస్ని తెచ్చారు ఆయన. నేను ఫస్ట్ పాటలు వినంగానే నాకు అనిపించింది, ఆ రిచ్నెస్కి పడిపోయాను నేను నిజంగా. అందులోనూ 2 పాటలు అయితే అసలు ఎక్సలెంట్గా చేశాను. ఆ మొత్తం ఆల్బమ్ బాగుంది, బట్ వినగానే ఆకట్టుకున్న 2 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి రమణ వనమల్ గారు రాశారు, మరదల పాట, అండ్ ఇంకొకటి మన రెండోది విలేజ్ సాంగ్ చాలా బాగా చేశారు. ఈ 2 పాటలు వినంగానే, అలాగే ఫంక్షన్ సాంగ్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ నాకు ట్రైలర్ చూసిన వెంటనే వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే, ఈ డైరెక్టర్కి జులై సినిమాలో చెప్పినట్టు కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించాలి. ఎందుకంటే ఒక హీరోయిన్ షాట్ లేదు, ఒక చెల్లెలు షాట్ లేదు అనుకున్నాను. బట్ పాటలు చూసాక అమ్మయ్య లక్కీగా సినిమాలో ఎక్కువ స్పేస్ ఇచ్చారు అని అనుకున్నాను. అలాగే ఎడిటర్ గారు, చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎడిటర్లు మాట్లాడటం అన్నది చూడలేదు. ఇవాళ ఆయన అందరికంటే ఆయన ఎక్కువసేపు ఎక్కువ బాగాను మాట్లాడారు. సో ఆయన చేతల మనిషే కాదు, దానికి మ్యాచ్ చేస్తూ మాటలు కూడా చక్కగా అందంగా ఉంది. ముందర అసలు మనిషి చూడంగానే నవ్వుతూ కనిపించారు. చాలామంది ఎడిటర్లు రాత్రులు పగళ్ళు కష్టపడి ఎడిట్ చేసి వాళ్ళ మొహంలో నవ్వు కోల్పోతారు. ఒకే సినిమా, ఒకే షాట్, ఒకే సీను 100-200 సార్లు చూస్తారు పాపం మనకంటే. అలా అయినా కూడా ఆయన చక్కగా చిరునవ్వుతో మొత్తం ఫంక్షన్ అంతా ఉన్నారు. సో సార్, మీ నవ్వు అలాగే ఉంచాలి.